హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 11 వినేద్దామండి. 9 గంటలవుతుంది. శేఖరం స్నానం అయింది. కాసేపు అలా తిరిగి వస్తేనే కాని మనసు కుదుట పడదు అనిపించింది శేఖరానికి. బట్టలేసుకుని బయలుదేరాడు. క్రితం రోజు డాక్టర్ని కలవకుండా వచ్చాడు. ఈ రోజు కాసేపు కూర్చుని మాట్లాడదామని బయలుదేరాడు. వరండాలో పేషెంట్లు చాలా మంది ఉన్నారు. ఇళ్లల్లో మాట్లాడుకుంటున్నట్లే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నర్సు జానకి బయటకొచ్చి ఏమిటా గొడవ కసురుకుంటున్నట్లుగా అంది. జానకి లోపలికెళ్తుంటే గుమ్మంలో ఎదురుపడిన వ్యక్తిని చూసి శేఖరం అలాగే నిలబడిపోయాడు. క్రితం రోజు మీరా తీసుకొచ్చిన బాబు. ఆవిడ మీరా తల్లయ్యుండొచ్చు. ఆవిడ జానకి ఏదో అనుకుంటూ యువతలకొచ్చింది. శేఖరం పక్కనుంచే తలంచుకుని వెళ్ళిపోతుంది. శేఖరం కాంతమ్మ వెనకాలే 4 అడుగులు వేసి ఆగిపోయాడు. విజయ్ని రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. అచ్చు మీరా పోలికే బాబు. విజయ్ చేతిలో ఉన్న పర్సు కింద పడింది. శేఖరం గబగబా 4 అడుగుల్లో వెళ్ళి కింద పడ్డ పర్స్ తీసుకుని ఏమండి పర్స్ అన్నాడు. కాంతమ్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. పర్స్ విజయ్ మీద నుంచి బలవంతంగా చూపులు మళ్లించుకుని ఆమె చేతికి పర్స్ అందించాడు. కాంతమ్మ పర్సును అందుకుని గబగబా వెళ్ళిపోయింది. అది ఖాళీ పర్సు. దాంట్లో డబ్బేం లేదు. విజయ్ ఏడుస్తుంటే వాడి చేతిలో పెట్టింది. అలాగే తీసుకొచ్చింది. కాంతమ్మ కనిపించినంత వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు శేఖరం. ఆవిడంత తూలిపోతున్నట్లుగా నడుస్తుంది. మీరా లేకపోవడం వల్ల తప్పనిసరిగా ఆవిడ తీసుకొచ్చిందన్నమాట. ఒక అనారోగ్యం అయితే ఇలా ఉండదు. మీరా గురించి దిగులు వల్లే అలా అయి ఉంటుంది. అమ్మ మీరా వాళ్ళ అమ్మని ఇక్కడికే రమ్మంటే రాకపోవడానికే కారణం బాబు గురించి అన్నమాట. అందుకే తల్లికి తను ఇలాంటి పని చేస్తున్నట్లు తెలియదని వంక పెట్టింది. తనకి తెలియకుండా ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. ఒక్క కూతురి జీవితం ఇలా అయ్యిందంటే ఆవిడ బాధ చెప్పనక్కర్లేదు. మీరాతో ఎలాగైనా వీలు చూసుకుని అన్ని సంగతులు మాట్లాడాలి. అరుణ వచ్చాక వీలుంటుంది అనుకుంటే అదేం కనిపించలేదు. ఏం మాట్లాడినా మీరా జవాబు చెప్పదు కదా. తను చేసిన తప్పుకి తనెంత పశ్చాత్తాపడుతున్నాడో మీరాకి తెలియదు. నిండు మనసుతో ఈ చివరి నుంచి చేతులు చాచి మీరాని అందుకోవాలని తనెంత తహతహలాడుతున్నాడో మీరాకి తెలిస్తే. శేఖరం ఇంటిదారి పెట్టాడు. అతను వస్తూనే అరుణ కోసం చూశాడు. అరుణ గదిలో కూర్చుని మూర్తికి ఉత్తరం రాస్తుంది. అప్పి కనిపిస్తే అమ్మ ఏం చేస్తుంది అని అడిగాడు. తాళం తెస్తున్నారండి అందది. శేఖరం వంటగదికి వచ్చాడు. మీరా కూర తరుగుతుంది. మీరా పిలిచాడు. ఉలిక్కిపడిన మీరా తరగడం ఆపింది కానీ తలెత్తలేదు, అనలేదు. టీ కావాలి అన్నాడు. సమాధానంగా లేచి నిలబడింది. అది గ్రహించినా గ్రహించరట్టే అన్నాడు. నాకు టీ కావాలి. వినబడిందా? అసలే ఆమె మనసు ఉడికిపోతుంది. చెవుడు లేదు అంది ఎగవడిసే రోషాన్ని అదిమి పెడుతూ. జవాబు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మీరా జవాబు చెప్పలేదు. టీకి నీళ్లు పడేసింది. శేఖరం యువతలికి వచ్చేసి మళ్ళీ ఓ 5 నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు. ఆమె అప్పుడే టీ టేబుల్ మీద పెడుతుంది. అతను నిలబడే టీ తీసుకుంటున్నాడు. ఏదో దబ్బున కింద పడ్డ చప్పుడు, ఎవరో గొంతు నొక్కినట్లుగా మీరా అరుపు. శేఖరం గబగబా వంటగది దగ్గరికి వచ్చేశాడు. వేడివేడి పులుసు గిన్నె కింద పడ్డట్టుంది. కింద పడ్డ పులుసు ఆవిరిగక్కుతుంది. ఏమిటి ఏమైంది అంటూ అతను లోపలికొచ్చాడు కంగారుగా. మీరా చెంబుడి నీళ్లు కాలి మీద గుమ్మరించుకుంది. మంట భరించలేక. కాలి మీద పడిందా? కంగారుగా మీరా దగ్గరికి వస్తూ అడిగాడు. అరుణ అక్కడికొచ్చింది. ఏమిటి ఏమైంది మీరా అంటుంది ఆమె దగ్గరికొచ్చి. మీరా ఎవరికీ జవాబు చెప్పే పరిస్థితిలో లేదు. కుడిపాదం మీద మరిగే పులుసు పడిపోయింది. ఎలాగో పళ్ళు బిగన ఓర్చుకుంటుంది. 2 చేతులతోటి కాలుని గట్టిగా పట్టుకుని పళ్ళు బిగబట్టి కళ్ళు మూసుకుంది. శేఖరం గబగబా వెళ్లి బర్నాలు తీసుకొచ్చాడు. ఏది ఏ కాలు అంటూ ట్యూబ్ నొక్కి వేలు మీదకి ఆయింట్మెంట్ తీశాడు. మీరా పాదం మీదకి పూర్తిగా కుచ్చిళ్ళు కప్పేసి 2 చేతులు అడ్డం పెట్టేసింది. మీరా చేతులు తీయి. అరుణ మీరా దగ్గర నెమ్మదిగా కూర్చుంటూ అంది. మతిపోయిందా? కాలితే నీళ్లు పోయడమే తప్పు, ఇంకా దాన్ని దాచుకోవడమా? శేఖరం కస్సుమన్నట్లుగాని మీరా చేతుల్ని బలవంతంగా పక్కకు నెట్టి
కుచ్చిళ్ళు పక్కకి జరిపి ఆయింట్మెంట్ కాలి మీద రాశాడు. అతను రాయబోతుంటే నేను రాసుకుంటాను అందామె. ఎలాగో శేఖరం అంత కష్టమంటేనే గాని ఆమె చేతులు తీయలేదు. స్నానం అయ్యి శాంతమ్మ గారు అక్కడికి వచ్చింది. ఏమిటి, ఏమైంది? కంగారుగా అడుగుతూ దగ్గరికొచ్చింది. శేఖరం లేచి దూరంగా నిలబడ్డాడు. మీరా కాలికి మందు సరిగ్గా రాయలేదు. అది గ్రహించిన శేఖరం, అరుణ మందు సరిగా రాయి అన్నాడు. ఆమె రాయబోతే వద్దని తనే మళ్ళీ రాసుకుంది. మందు రాసుకుని లేచి నిలబడింది మీరా. నిజంగా ఆ మంటతో ప్రాణం పోయేట్టుగా ఉంది. ఒక్క 10 నిమిషాలు వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకుంది మీరా. నిజంగా అంత మంటని బాధని ఎలా ఓర్చుకుంటుందో తనకే ఆశ్చర్యంగా ఉంది. మీరా పులుసు ఉలికిన చోట శుభ్రం చేయబోయింది. మీరా అదలా పడుండని శాంతమ్మ గారు అరుణ ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఊరికే ఈ కాస్త మేర కడిగేస్తా, మీరు పూజ చేసుకోలేదు తొక్కుతారు అంటూ నీళ్లు పోసి కడిగేసింది. పాపా మీరాని గదిలోకి తీసుకెళ్ళు అని. మీరా పూజకి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో అంది శాంతమ్మగారు. మీరా అరుణ గదిలోకి వచ్చారు. మీరా గదిలోకి వస్తూనే కింద చతికిలబడి మోకాళ్ల మధ్య తలదూర్చుకుని బాగా కాలిన కారుని చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుంది. పాదం అంతా బగబగా మండిపోతుంది. తొడలో చురుకు చురుకుమని ఒక్కటే పోటు. అరుణ మీరా చేయి పట్టుకుని, మీరా మంచం మీద కూర్చో లే అంది ఏడుపు గొంతుతో. వద్దరుణ, ఇలాగే బాగుంది ఉండని. అరుణ ఏడుపు గొంతుని గుర్తించలేదేమో. శేఖరం గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. మోకాళ్ల మధ్య తల దూర్చుకుని ఉన్న మీరాకేసి బాధగా జాలిగా చూశాడు. మీరా లేచి మంచం మీద పడుకో, నా మాట వినవా బ్రతిమలాడింది అరుణ. కాసేపు ఇలా ఉండని అరుణ, మీరా తలెత్తకుండానే అంది. శేఖరం అరుణని టీ తీసుకురమ్మని సంజయ్ చేశాడు. అరుణ అక్కడి నుండి వెళ్ళింది. మీరా దగ్గరగా కూర్చుని ఆమెని పలకరించాలని 4 మాటలు చెప్పి ఆమె బాధ పోగొట్టాలని శేఖరానికి ఎంతగానో అనిపించింది. కానీ ఏం లాభం, తను మాట్లాడిస్తే తనని చూస్తేనే లేచి వెళ్ళిపోతుంది అంత బాధలోనూ. శేఖరం వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి శబ్దం కాకుండా పెట్టి మీరా పాదానికి తగిలేట్టుగా పెట్టి స్విచ్ చేశాడు. ఒక్కసారిగా రేయని చల్లగా వచ్చిన గాలికి ఆ శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తింది మీరా. అప్పటికే శేఖరం గుమ్మం యువతలకి వచ్చి నిలబడ్డాడు. మీరా లేచి నిలబడిపోయింది. నేను రావట్లేదు కూర్చో అన్నాడు శేఖరం. లేచే ఓపిక లేకో ఏమో మీరా కూర్చుండిపోయింది. కాస్త పక్కకి జరిగి కూర్చుంది. అరుణ టీ తీసుకొచ్చింది. శేఖరానికి ఒక కప్పు ఇచ్చి మీరాని టీ తీసుకోమంది. వద్దరుణా అంది మీరా. ఏమిటి మీరా, టీ తీసుకోవడానికే లేచి మంచం మీద కూర్చో. నేను ఇలా ఒంగోలేకుండా ఉన్నాను, కింద కూర్చోలేను. నా కోసమన్నా లేచి మంచం మీద కూర్చో మీరా. మీరా నొచ్చుకుంటున్నట్లుగా చూసి అంత బాధలోనూ నిండుగా నిలబడిన అరుణని చూసి హాయిగా నవ్వింది. వెంటనే లేచి నిలబడింది. అరుణ మీరా చేయి పట్టుకుని మంచం దగ్గరికి తీసుకుని వెళ్ళింది. శేఖరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ అర్ధగంట తర్వాత అరుణ వారిస్తున్నా వినకుండా మీరా వంటగదికేసి వచ్చింది. శాంతమ్మ గారి పూజ అయినట్టుంది. అప్పుడే యువతలకు వస్తున్నారు. ఆవిడ ఏదో అనబోతుంటే అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. శాంతమ్మ గారు అందరికీ ప్రసాదం ఇచ్చింది. వంట పూర్తి చేద్దామని మీరా గిన్నెలు తీసింది. మీరా అలా ఉండని, నేను చేసుకుంటాను అందావిడ. నే చేస్తానమ్మా, తగ్గిపోయింది అంది మీరా. తగ్గినా సరే అలా ఉండని అని ఆవిడ మీరాని చేయనేలేదు. మీరా యువతలకు వచ్చేసింది. తరువాత అరుణతో అంది, అరుణ అమ్మగారు వంట చేయనీయలేదు, ఇంక నేను వెళ్తాను, అమ్మగారితో చెప్పు. ఇంత బాధలో ఏం వెళ్తావు మీరా, ఉండిపో, సాయంత్రం వెళ్దు గాని అంది. ఇంకా నయం, అమ్మగారి చేత చేయించుకుని తినమంటావా? మంచిదానివేలే. ఏం తప్పా? రోజు నువ్వు చేయడం లేదు? అది నా మనసుకి బాగుండదరుడా, ఏమీ అనుకోకు అంది మీరా. శాంతమ్మ గారితో చెబితే ఆవిడ అలాగే అంది. ఇంత బాధలో వెళ్ళొద్దు, ఉండిపోమ్మని. చెప్పకుండా ఉండిపోతే తల్లి కంగారు పడుతుందని చెప్పి తంపించుకుంది. ఇంకా మీరా ఎలాగో ఉండదని గ్రహించిన శేఖరం రిక్షాకి కబురు చేశాడు. మీరా మారు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. ఆమె వెళుతుంటే మధ్యాహ్నం తగ్గకపోతే రేపు కూడా రావద్దని చెప్పింది శాంతమ్మ గారు. మీరా ఎక్కిన రిక్షా వెళ్ళిపోయింది. రాత్రి నుంచి మనసు కుదరలేని శేఖరం ఏకంగా భోజనం చేసి వెళదామని అనుకున్నాడు. ఇప్పుడు మనసు పూర్తిగా వికలమై భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు ఏకంగా భోజనం చేసి వెళ్ళినాయనా అని చెప్తున్నా ఇప్పుడే వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు.
శాంతమ్మ గారు లోపలికెళ్ళిపోయింది. అరుణ మాత్రం అన్నగారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. రాత్రి నుంచి అన్నయ్య ఎందుకో అదోలా ఉన్నాడు అనుకుంది. మీరా సందు చివర రిక్షా దిగిపోయింది. డబ్బు ఇవ్వబోతే వాడు తీసుకోలేదు. అయ్యగారు ఇచ్చారండి అన్నాడు. మీరా ఇంకేమీ అనలేదు. కాలు కింద అంచాలంటేనే ప్రాణం పోయినట్టుగా ఉంది మీరాకి. అంత తొందరగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి కాంతమ్మ తెల్లబోయింది. ఎన్నడూ లేదు ఇంత తొందరగా రావడం. ఏం అంత తొందరగా వచ్చావు అని అడిగింది. విజయ్కి ఎలా ఉంది? అందుకే వచ్చేశాను. ఆవిడ్ని తప్పుకుని లోపలికెళ్ళిపోయింది. తగ్గాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇంకా అయితే సాయంత్రం తీసుకుని రమ్మంది. లేకపోతే అక్కర్లేదంది అంది కాంతమ్మ తలుపేసి వెనకాలే వస్తూ. మీరా విజయ్ దగ్గరకు వచ్చింది. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా వెంటనే వచ్చి, పెందలాడే వచ్చావు? వంట అయింది, తినేద్దు గాని రా అంది. తినందే తల్లి ఎలాగో ఊరుకోదు. 2 మెతుకులు తినేసి గదిలో పడిపోతే బాగుండును అనిపించింది. సరే పెట్టేయి అంది. చీర కుచ్చుళ్ళు పాదాల మీదకి వేసుకుని కూర్చుని తిన్నాననిపించి వచ్చేసింది. అదేం తిండే అంది కాంతమ్మ. తిన్నా కదే అని వచ్చేసింది. విజయ్కి ఒంట్లో బాగుండకపోవడమే మీరా తినకపోవడానికి కారణం అనుకుంది కాంతమ్మ. నిన్న రాత్రి అలాగే ఉంది. ఏమిటో వాడికి కాస్త రొంప పట్టిందంటే వాడు మళ్ళీ మామూలుగా తిరిగే వరకు తిండి తినదు అనుకుంది కాంతమ్మ. మీరా మంచం మీద పడుకుంది. గట్టిగా బాధపడడానికి లేదు. మనసుతో బాధ తీరే వరకు ఏడవడానికి కూడా తనకి అదృష్టం లేదు. మీరా కళ్ళమ్మట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పాదం మీద బట్ట రాపిడికి నరకాన్ని గుర్తు చేస్తుంది. బట్ట వత్తిగిలితే తల్లి చూస్తుంది. అక్కడి నుంచి ఎన్ని ఆరాలు. మీరాకి వెర్రి దుఃఖం వచ్చేసింది. ఇంక తను అక్కడ చేయలేదు. తను వల్ల కాదు. అరుణ వెళ్ళిపోగానే మానేయాలి. అరుణ ఉండగా కుదరదు. మర్నాడు ఆ రోజు మీరా రాదని అనుకున్నారు ఇంట్లో. శాంతమ్మ గారు కాఫీ డికాషన్ తీసి పాలు కాచి పువ్వులు కోసుకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. కాఫీలు అవగానే స్నానం చేసి వంట మొదలెడదామని శేఖరం లేచాడు. అరుణ ఇంకా లేవలేదు. శేఖరం తల్లిని పిలిచాడు. దొడ్లో పోలు కోస్తున్నారని దొడ్లో నుంచే అప్పి సమాధానం చెప్పింది. శేఖరం తనే కాఫీ కలుపుకుందామని వంటగదికేసి వచ్చినవాడు గుమ్మం దగ్గర అలాగే ఆగిపోయాడు. మీరా కాఫీ కలుపుతుంది. శేఖరానికి ఆమె మీద రవ్వంత కోపం కలిగింది కూడా. అమ్మ చెప్పిందిగా ఈరోజు రాకపోతే ఏం అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె కాఫీ తీసుకొచ్చి శేఖరానికి దగ్గరగా పెట్టింది. ఎలా ఉంది కాలు అని అడిగాడు శేఖరం. కాలితో ఎలా ఉంటుంది? కస్సుమన్నట్లుగా అంది. అతను ఏదో ఒక వంక పెట్టుకుని పలకరించడం ఆమె మనస్సుని మండిస్తుంది. సరిగా ఇలాంటి జవాబు కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా వెంటనే అన్నాడు. మంటగా ఉంటుంది, కానీ మందు వేసుకోవాలిగా. దానికి అసలు మందే లేదంటే తగ్గదుగా. అతనికి జవాబు చెప్పడమే తనది బుద్ధి తక్కువ అనుకుని మీరా మళ్లీ జవాబియ్యలేదు. శేఖరం వచ్చి కిటికీ దగ్గర నిలబడి కాఫీ తీసుకుంటున్నాడు. శాంతమ్మ గారు లోపలికొచ్చి, నేను వస్తున్నాను కదరా, ఇంకా మొహం కడుక్కుంటున్నావు కదా, పూలు కొద్దామని వెళ్ళాను అంది. శేఖరం మాట్లాడలేదు. కాంతమ్మ గారు పూలు దేవుడి గదిలో పెడదామని వెళుతూ మీరాని చూసింది. ఏమిటి నువ్వు వచ్చావా? ఎలా ఉంది కాలు? పోనీ ఈ పూటకి మానేయలేకపోయావా అంది. తగ్గిపోయిందమ్మా అంది మీరా మెల్లగా. ఆవిడ ఓ అడుగు ముందుకు వేసిందల్లా ఆగి వెనక్కి తిరిగి, ఏది కాలు చూడని అంది. తగ్గిందమ్మా అంది కానీ చూపించలేదు. అప్పటికి శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఏది నన్ను చూడని అందావిడ. మీరా తప్పనిసరిగా కొద్దిగా కుచ్చెళ్ళు పైకెత్తింది. ఎడమ పాదం తెల్లగా నాజుగ్గా ఉంటే కుడి పాదం నల్లగా ఉంది. చూడ్డానికి అసహ్యంగా భయంకరంగా కనిపించింది. శేఖరం చూపులు మీరా పాదం నుంచి ముఖం మీదకి జరగగా నిశితంగా మీరానే చూడసాగాడు. అయ్యో ఇలా ఉంటే ఎందుకొచ్చావు అంది శాంతమ్మ గారు. నొప్పి లేదండి, ఉంటే వస్తానా, రాగలనా అంది మీరా చిన్నగా నవ్వుతూ. మంచిదానివేలే, నేను చెప్పాను కదా రావద్దని అని వెళ్ళిపోయింది ఆవిడ. అరుణ లేచాక కూడా కాలు ఎలా ఉందో అడిగి చూసి, ఇంకా నొప్పిగా ఉంటే ఎందుకొచ్చావని కోపంగా అడిగింది. నిన్ను చూద్దామని నవ్వేసింది మీరా. గొప్ప పని చేశావు. అమ్మయ్యా గుర్తించావు కదా. వింతగా చూసింది మీరాని. నన్ను తర్వాత చూద్దుగానిలే, వెళ్ళు, వెళ్ళి ముఖం కడుక్కురా అరుణని అక్కడి నుంచి పంపేసింది మీరా. మీరా లేనప్పుడు అరుణని అడిగాడు శేఖరం. నీ ఫ్రెండ్కు ఎలా ఉంది? తగ్గిందట? ఎవరి కోసం తగ్గుతుంది? నీ కేకలకే హడలి పారిపోయి ఉంటుంది. ఏమిటన్నట్టు చూశాడు. అరుణ మాటలు అర్థం కాలేదు.
క్షణంసేపు అన్నగారి కళ్ళల్లోకి పరీక్షగా చూసి అంది అరుణ. అభిమానం తెలపడానికి కూడా నేర్పుండాలి. అసలే కాలు మీద పులుసుపడి మంటతో అంత బాధపడుతుంటే అలా అరుస్తావేమిటి? అరుణ అన్న మాటలకి క్షణంలో సగం సేపు తెల్లబోయినట్లు చూసి అక్కడ అరుణ నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు, లేకపోతే అంత కసురుకుంటేనే గాని చేతులు తీసిందా? కాలితే నీళ్లు పోయకూడదని తెలీదు? చిన్నపిల్ల అరుణకేసి చూస్తూ అన్నాడు. మళ్ళీ అంటే నీకు కోపం వస్తుంది కానీ నీ ఫ్రెండ్కి పెంకితనం. నీ కోపం వచ్చినా సరే నేను ఆ మాట చచ్చినా ఒప్పుకోను అంది అరుణ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం అన్నాడు నవ్వుతూ. మీరా గురించి శేఖరం మాట్లాడిన మాట తీరు అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపించింది అరుణకి. మీరా తప్పు ఏం లేదని తెలుసుకున్నట్టున్నాడు అన్నయ్య. ఇప్పుడు నీ ఫ్రెండ్ అన్న తీరు వేరే అనుకుంది. మీరాకి అన్నయ్య మీద కోపం పోనట్టుంది. మీరా పేరు వింటేనే బగ్గుమనే అన్నయ్య తొందరగానే శాంతించాడు. మీరాని అసలు ఇన్నాళ్ళు ఉండనిచ్చావు, నాకదే చాలా ఆశ్చర్యంగా ఉంది అంది అరుణ నవ్వుతూ. నేనెవరిని ఉండనివ్వడానికి ఉండనివ్వకపోవడానికి? నువ్వెవరేమిటి? ఇది నీ ఇల్లు. ఇది నా ఇల్లని చేరలేదుగా, అమ్మగారిల్లని చేరింది అన్నాడు శేఖరం. అతనికి మీరా అమ్మగారింటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అని అది నాకు అనవసరం అన్న మాట గుర్తుకొచ్చి అతని మనసు బాధపడుతుంది. 9 గంటలు కావస్తుంది. శేఖరం బయటికి వెళ్ళడానికి తయారయ్యాడు. వెళ్లే ముందు వరుణ గదిలోకి వచ్చాడు. అక్కడ మీరా ఉంది. అతను రాగానే మీరా లేచి నిలబడింది. శేఖరం మందు బిళ్ళలు ఆయింట్మెంటు అక్కడ టేబుల్ మీద పెడుతూ, ఇదిగో ఆ టాబ్లెట్స్ వేసుకుని ఆ ఆయింట్మెంట్ రాస్తే తొందరగా తగ్గుతుంది అన్నాడు. మీరా మాట్లాడలేదు. కనీసం సరే అన్నట్టు కూడా చూడలేదు. దాంతో అరుణ ఉంది. వినబడిందా మీరా అని? నేను హాస్పిటల్కి వెళ్ళాను అరుణ, మందిచ్చారు అంది పొడిగా. శేఖరానికి బాగా కోపం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళకూడడం అనేది అబద్ధం. తనిచ్చినవి వాడడం ఇష్టం లేక అలా అంది. అన్నగారికి కోపం వచ్చినట్టు అరుణ గ్రహించింది. అతని ముందే చెప్తుంది. తీసుకో మీరా, ఇంకా తగ్గలేదుగా అంది. మీరా మాట్లాడలేదు. నేను వెళ్తున్నా అని అతను వెళ్ళిపోతుంటే, ఉండు టీ తీసుకుని వెళ్దు గాని అంది అరుణ. అక్కర్లేదు అని వెళ్ళిపోయాడు. ఉదయం కాఫీ తీసుకుని మళ్ళీ ఏమీ తీసుకోలేదు. రోజు అయితే ఈ పాటికి 2-3 సార్లన్నా తీసుకునేవాడు. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. తరువాత అరుణ కొంతసేపటికి మీరా దగ్గరకొచ్చి, మీరా నిన్ను ఇక్కడికి వచ్చేమందట్టుగా మా అమ్మ రాకూడదు అంది. అదెలా కుదురుతుంది అరుణ? ఏం, ఎందుకు కుదరదు? అమ్మ ఒప్పుకోదు. నేను చెప్తాను అమ్మగారికి. నేను ఎక్కువగా మీ అమ్మగారిని కలవకపోయినా మన స్నేహం ఎలాంటిదో అమ్మగారికి తెలీదా మీరా? నేనొచ్చి చెప్తాను అంది అరుణ. ఇక్కడుంటే ఏదో విధంగా సహాయం చేస్తూ ఉండొచ్చు అనుకుంది అరుణ. మీరా నవ్వింది. పిచ్చరుణ, మీకు అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. వారిద్దరు పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ 2 పిల్లలకి నేను ఆయానని అరుణాదేవి గారు మర్చిపోతున్నట్లున్నారు. నేనెప్పుడో చెప్పాను నువ్వు చాలా మారిపోయావని. ఇంకా మొండితనం నేర్చుకున్నావు. ఎదుటి వాళ్ళ నోటికి తాళం ఎలా వెయ్యాలో నీకు నువ్వే సాటి. మీరా నవ్వి ఊరుకుంది. మర్చిపోయాను. కొత్తగా నేర్చిన వాటిల్లో ఇది అతి ముఖ్యమైనది. అరుణకేసి వాత్సల్యంగా ప్రేమగా చూసింది మీరా. శేఖరం చెప్పిందంతా విని తెల్లబోయింది శాంతమ్మగారు. పాపా చెప్పలేదు అంది. ఎవరికీ తెలీదమ్మా. అన్నయ్య రేపు వస్తున్నాడు. అన్నయ్య ఏమీ అనకు. ఇప్పటికే అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అన్నాడు శేఖరం. నేనెందుకంటాన్రా బాబు, మీరు సుఖంగా ఉండడమే నాకు కావలసింది. ఈ నష్టం ఎప్పటికి తీరునో బాధగా అందావిడ. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా, నువ్వేమీ బెంగపడకు ధైర్యం చెప్పాడు శేఖరం. ఇన్నాళ్లకి పెదబాబు వస్తున్నాడని శాంతమ్మగారు సంతోషంతో చాలా హడావిడి చేస్తుంది. ఆ రోజు మీరాతో, రేపు ఇంకా తొందరగా రావాలి మీరా అంది. అలాగేనమ్మా అంది మీరా. మర్నాడు 6ంటికి బయలుదేరిన మీరాని చూసి కాంతమ్మ, ఏమిటి ఇంత త్వరగా బయలుదేరావు అని అడిగింది. అలాంటి ప్రశ్న వస్తుందని మీరాకి తెలుసు. అరుణ నా స్నేహితురాలు, గుర్తుందా? ఒకసారి మన ఇంటికొచ్చింది. సుమిత్రకి చీర కొని వెళ్ళినప్పుడు కొట్టు దగ్గర కనబడింది. అంది గుర్తు చేసుకుంటూ. అరుణ వీళ్ళమ్మాయేనట. ఈరోజు వస్తుంది. చాలా రోజులైంది చూసి. కారులో అయితే రాత్రే వచ్చేస్తారట. అయితే మాత్రం ఇప్పటి నుంచి ఎందుకు? ముభావంగా అందావిడ. తలుపేసుకో అని మీరా వచ్చేసింది. ఏమేం చెయ్యాలో శాంతమ్మగారు పురమాయించేసింది. మీరా చకచకా చేసుకుపోతుంది.
మీరాకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేక మీరాని చూసి అరుణ జాలిపడింది. శేఖరం తన తప్పు పదింతలై భూతంలా కనిపిస్తుంది అతనికి రోజురోజుకి. ఎంత పనైనా కిమ్మనకుండా అలుపనేదే లేకుండా చేసుకుపోతుంది ఆ మీరాని చూస్తే అతనికి జాలిగా బాధగానే ఉంది. కారులోనే కదా పొద్దున్నే వస్తాడనుకున్న రాజేంద్ర 11 గంటలు అవుతుంటే టాక్సీలో వచ్చాడు. అమ్మా, అన్నయ్య వచ్చాడు. శేఖరం పెట్టిన కేక విని శాంతమ్మ గారు గబగబా వచ్చింది. ఆవిడని చూస్తూనే అమ్మా అంటూ దగ్గరకొచ్చాడు రాజేంద్ర. ఈ కొద్ది రోజుల్లో అతను చాలా మారిపోయాడు, చిక్కిపోయాడు బాగా. అమ్మా అన్న పదం శాంతమ్మ గారి హృదయం మీద వర్షం కురిసినట్టే అనిపించింది. పెదబాబు సంతోషంతో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవడంతో ఏది కుసుమా, పిల్లలేరు బాబు అని అడిగింది. రాజేంద్ర నిట్టూర్పు విడిచాడు. కుసుమ కళ్ళకున్న పొరలు చాలా మందం అయ్యాయమ్మా. ఇంకా ఆవిడకి తెలివి రాలేదు. నీ ఒంట్లో కులాసాగా ఉందా అమ్మా? అరుణేది? ఎంత అభిమానం, ఆప్యాయత! ఇన్నాళ్ళు ఈ మాటలు ఎక్కడ దాక్కున్నాయో గాని ఇన్నాళ్ళు తన చుట్టూ ఉన్న అంధకారపు పొరల్ని, నిర్లక్ష్యపు తలుపుల్ని ఒక్కసారిగా ఛేదించుకుని బయటపడి తన్నుగా అభిమానించే వ్యక్తుల్ని కళ్ళ నిండుగా చూస్తున్నాడు. ఆ పక్కనే ఉన్నారునా అన్నయ్య అంటూ ముందుకొచ్చింది. కుసుమ పిల్లలు రాలేదని శాంతమ్మ గారు చాలా బాధపడింది. వాళ్ళంతా కూడా వస్తారని ఆవిడ ఇంట్లో అన్నీ ఎక్కువగా చేయించింది. రాజేంద్రని చంటి పిల్లాడిలాగా నడిపించుకొచ్చినట్లుగా నడిపించి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంది. తల్లిని ఏవేవో అడగాలని ఎన్నో చెప్పాలని ఎన్నో ఊహించుకుని ఇంటి దగ్గర బయలుదేరాడు. ఎలా చెప్పాలో తెలియదు. ఆవిడేదన్నా విసుక్కుంటే, హేళనగా మాట్లాడితే తన నిర్లక్ష్యాన్ని క్షమించమని వేడుకోవచ్చు. ఏమిట్రా బాబు అంత చిక్కిపోయావు అని పాప మీరాని కాఫీ తీసుకురమ్మను మళ్ళీ రాజేంద్రతో అంది. కుసుమని చూసి చాలా రోజులైంది. అరుణ శ్రీమంతానికి కూడా రాలేదు, తీసుకురాలేకపోయావా? వాళ్ళక్కయ్య దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మాయిని వాళ్ళకిచ్చేస్తుందట తల వంచుకునే అన్నాడు. అదేం పనిరా, ఇన్నాళ్ళు దగ్గరుంచుకుని చాలా తప్పు నాయనా. అయినా పిల్లేం చేసింది అంది బాధగా. తనకిష్టమై తెచ్చుకుంది, ఇది తన ఇష్టానికే వదిలేసా నిర్లక్ష్యంగా అన్నాడు. శేఖరం వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చున్నాడు. మీరా కాఫీలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి సందేహంగా ఆగిపోయాడు రాజేంద్ర. అలా మాట్లాడినప్పుడు శేఖరం కేసి చూశాడు. శేఖరం చూపులు మళ్లించుకున్నాడు. శాంతమ్మ గారు చెప్పింది. రాజేంద్ర అరుణ కేసి తిరిగి నీ ఫ్రెండేమో అన్నాడు. అవునన్నట్లు తలూపింది అరుణ. ఇంకాస్త వివరంగా చెప్పారు శాంతమ్మ గారు. రాజేంద్రకి బాధ అనిపించింది. చూసావా అమ్మా, ఉన్నవాళ్లకి కన్నో మిన్నో కానదు, మంచి చెడ్డా తెలియదు. గుప్పుడు మెతుకుల కోసం ఎంత అభిమానాన్ని చంపుకుంటారో అని క్షణం ఆగి, అయితే ఎందుకో అలాంటి వాళ్ళు మొదటి నుంచి కళ్ళు తెరిచి నిదానంగా నడుస్తారు. బోల్తా పడ్డాలు, బొప్పి కట్టడాలు ఉండవు. శాంతమ్మ గారు అభిమానంగా భుజం మీద చేయి వేస్తూ అంది. పెదబాబు, జరిగిన వాటి గురించి బాధపడుతూ కూర్చోకూడదు నాయనా, అంతా మనవంచికే అనుకోవాలి. కుసుమకి చిన్నతనం, నింపాదిగా చెప్పాలి. కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. ఆ మధ్యాహ్నం రాజేంద్ర శేఖరానికి 15,000 ఇచ్చాడు. ఇంత తొందర ఏముంది, అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు శేఖరం. ఇబ్బంది ఏం లేదురా, కారు 10,000కి అమ్మాను. మీ వదిన నగలు ఉంటూ పెట్టె తెరిచి కుసుమ పెద్ద గొలుసు, వడ్డాణం దాని వంకి తీశాను. ఇవిగో ఇవి అమ్మేసి ఎంత వస్తే అంత జమ కట్టేద్దాం, మిగతావి తొందరలోనే సర్దుబాటు చేస్తాను అన్నాడు. నగలు చూస్తేనే శేఖరం వెనక్కి తగ్గాడు. కారు అమ్మడమే తప్పు చేశావన్నయ్య, పంట డబ్బులు వస్తుంది కదా, సర్దలేకపోయేవాళ్ళమా, నగలు మాత్రం మార్చడానికి వీల్లేదన్నయ్య. అమ్మ వింటే చాలా బాధపడుతుంది అన్నాడు బాధగా శేఖరం. ఇవి ఇంట్లో ఉండి రక్షిస్తాయా? కారు రెడ్డికి ఇచ్చేద్దామనుకున్నాను, కానీ అతను ఒప్పుకోడు. మీతో చెబితే మీరు ఎలాగూ ఒప్పుకోరు, అందుకే అక్కడ అమ్మేశానురా. నాకు ఇది తీరితేనే గాని మనసు కుదురపడదురా. నాకు అసలు ఆ ఊళ్ళో ఉండాలంటేనే పిచ్చెక్కినట్లుగా ఉందిరా. బాధగా జుట్టులోకి వేళ్లు దూర్చుకున్నాడు. అన్నయ్య, శేఖరం రాజేంద్ర దగ్గరకు వచ్చాడు. ఈ కాస్త దానికి ఇలా అయితే ఎలా? రెడ్డి చెప్పాడుగా తొందరేం లేదని. ఎన్నాళ్ళుంది సెలవు అని అడిగాడు. ఇంకా 4 రోజులుంది. అదేమిటి 10 రోజుల నుంచి సెలవులో ఉన్నారా? కారు అమ్మిన డబ్బు బొత్తిగా రాలేదు, దానికోసం ఆగిపోయాను. అన్నగారి చేతి మీద చేయి వేస్తూ అన్నాడు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని బాధపడకన్నయ్య, అన్నీ అవే సర్దుకుపోతాయి.
నగలు అమ్మడానికి మాత్రం వీల్లేదు. నీకెలాంటి అవసరం వచ్చినా ఒకడు కాదు 2 తమ్ముళ్ళున్నారన్నమాట మర్చిపోకు. ఆ కంఠంలో అన్నగారి మీదుండే ప్రేమాభిమానాలే కాకుండా భక్తి, గౌరవం తొణికిసలాడుతున్నాయి. వీళ్ళంతా తన్నెందుకు విసుక్కోరు, చేదరించుకోరు? ఇంట్లో తమ్ముడు అన్నం తినట్లేదని తెలిసి కూడా తెలియనట్లే మసిలిన తన మీద ఎందుకు వీళ్ళకింత మమకారం? రెడ్డి అదే మాట అన్నాడు. నీకు 2 తమ్ముళ్ళున్నారని మర్చిపోకు అని. 4 రోజులు 4 క్షణాల్లాగా గడిపి రాజేంద్ర వెళ్ళిపోయాడు. ఆ రోజు అరుణ లేస్తూనే ఎలాగో ఉంది. తల్లి అడిగితే ఏమీ లేదంది. పొద్దెక్కిన కొద్దీ కూర్చోలేక నుంచోలేక అవస్థ పడుతున్నట్లుగా కనిపించింది ఆవిడికి. ఏమిటి పాపా అలా ఉన్నావేమిటి అంటూ 4 సార్లు అడిగితే అంది. రాత్రి నుంచి ఎలాగో ఉంది, నడుం లాగుతుంది అని చెప్పింది. ఆవిడ శేఖరంతో డాక్టర్ని తీసుకురమ్మని చెప్పింది. ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండరా బాబు, నాకేమిటో కాళ్ళు చేతులు ఆడట్లేదు అంది. అలాగే, నువ్వేం కంగారు పడకు అని అతను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. 15 గంటలో డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు శేఖరం. డాక్టర్ గారు వచ్చేసరికి నిలవలేని పరిస్థితిలో ఉంది అరుణ. డాక్టర్ మాధురి పరీక్ష చేసి శాంతమ్మ గారితో అంది, హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఊళ్ళోనే కదా, మీరు అంటే తీసుకెళ్తాను, మీకేం భయం లేదు సర్ది చెప్తున్నట్లుగా అంది. అది వరకు అరుణ హాస్పిటల్కి వెళ్ళనని పట్టుబట్టి కూర్చుంది. అందుకే ఆవిడ అలా అడిగింది. శేఖరం కూడా అదే మంచిదన్నాడు. మొదట అరుణ ఒప్పుకోలేదు. డాక్టర్ 4-5 సార్లు చెప్పడంతో అయిష్టంగానే ఊ అంది. హాస్పిటల్ అంటేనే అరుణకి ఎందుకో భయం. శాంతమ్మ గారిని హాస్పిటల్కి రానియలేదు. ఆవిడసలే గుండెదడ మనిషి. అందులో అరుణ బద్ధకంగా కనిపించేసరికి ఆవిడ కాళ్ళు చేతులు ఆడడం లేదు. మీ అమ్మాయికి ఏం భయం లేదు, నేనున్నానుగా. మీ అమ్మాయికి పన్నంటి మనవడిని మీకు క్షేమంగా చెప్తాను అంది డాక్టర్ మాధురి నవ్వుతూ. ఒక్కత్తి వెళ్లాలంటే అరుణకి భయం వేసింది. మీరాను కూడా రమ్మని అడిగింది. నేనా? తెల్లబోయింది మీరా. అయినో ఇంట్లో ఎవరు చూస్తారు? ఆవిడ అసలే తోచకుండా ఉన్నారు. మీరా ఇంకేం మాట్లాడకపోవడంతో శేఖరం తల్లితో అన్నాడు, అమ్మా అరుణ భయపడుతుంది, ఆవిడొస్తుందేమో అడుగు. మీరా నువ్వెళ్ళు, ఇంట్లో పని నేను చూస్తాను అంది శాంతమ్మ గారు. మధ్యాహ్నం 2 గంటలైంది. అరుణ మహాయాతన పడుతుంది. డాక్టర్ మాధురి ధైర్యవచనాలు చెబుతుంది. అంతకన్నా ఎంత డాక్టర్ అయితే మాత్రం ఏం చేయగలదు? ఇంటి దగ్గరున్న శాంతమ్మ గారి గుండె గుండెదడ వచ్చినట్లుగానే ఉంది. ఆవిడకి అసలు ఆ పూట ఆహారం ఏమీ తీసుకోలేదు. దాంతో మరీ నీరసంగా కూర్చుండిపోయింది. అసలు ఎవరికీ భోజనాలు లేవు. డాక్టర్ మాధురి కూడా చేయలేదు. శేఖరం ఇంటికెళ్ళి 2-3 సార్లు ఫ్లాస్క్లో కాఫీ తీసుకొచ్చాడు. 12ంటికి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించాడు బాచీ చేత. కానీ మీరా తీసుకోలేదు. అరుణ అలా ఉంటే మీరాకి కాఫీ కూడా ఎక్కలేదు. శేఖరం తను తెప్పించినందుకే మీరా టిఫిన్ తీసుకోలేదు అనుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటి 20 నిమిషాలయ్యింది. మీరా తలుపులు తెరుచుకుని యువతలకొచ్చింది. మీరా ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. శేఖరం గబగబా మీరా దగ్గరికొచ్చాడు. ఎలా ఉంది ఆతృతగా అడిగాడు. ఆడపిల్ల, ముందు అమ్మగారికి చెప్పిరండి అని క్షణం ఆగి, ఫ్లాస్క్లో కాఫీ లేదు, అవసరం అవుతుందేమో అని ప్రసన్నంగానే చెప్పింది. మండే మనసు మీద పన్నీటి వర్షం కురిసినట్టయింది. మీరా నోటి వెంట ప్రసన్నమైన ఒక్క మాటే శేఖరానికి 1000 ఏనుగుల బలం ఇచ్చినట్టు అయ్యింది. అతను అలసటంతా మర్చిపోయాడు. ఫ్లాస్క్ ఏది అడిగాడు. ఆమె ఫ్లాస్క్ తీసుకొచ్చి ఇచ్చింది. శేఖరం ఈరోజు రాఘవరెడ్డి స్కూటర్ ఉంచేసుకున్నాడు. ఈరోజు ఉంచేసుకోకపోతే అతనికి చాలా అవస్థ అయ్యేది. తిరిగి శేఖరం కాఫీ తీసుకొచ్చేసరికి మీరా తెలివిలోకి వచ్చినట్లుగా మామూలుగా అయిపోయింది. శేఖరం అందిస్తున్న ఫ్లాస్క్ ఎప్పట్లాగా ముడుచుకున్న ముఖంతో అందుకుంది. నవ్వుతూ మాట్లాడిన ఒక్క మాటకే పొంగిపోయిన శేఖరం మనసు మీరా ముడుచుకున్న ముఖం చూసేసరికి పొంగే పాల మీద నీళ్లు చిలకరించినట్లే అయ్యింది. బాచీ అక్కడ కనిపించడంతో బాచీ దగ్గరికి వెళ్ళి అడిగింది మీరా. బాచీ, ఇప్పుడు నీకేమైనా పనుందా? ఏమక్క, ఏమైనా కావాలా చెప్పు అన్నాడు బాచీ. నేను ఇంటికెళ్ళలేదు, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అరుణకి పురుడొచ్చిందట, సాయంత్రం వస్తుందట, కంగారు పడొద్దని చెప్పిరా అంది. అరుణమ్మ గారి సంగతి తెలుసా అమ్మగారికి అడిగాడు బాచి. అరుణ సంగతి చెప్పాలే, హాస్పిటల్కి వచ్చినట్టు మాత్రం చెప్పకు. ఇంట్లో ఎవరూ లేరట, కాసేపు ఉండమన్నారని చెప్పు. సరే అక్క అంటూ వెనుదిరిగాడు బాచి. ఇదిగో పిలిచింది మీరా. బాచి వెనక్కి తిరిగాడు. క్షణం సేపాగి, ఇక్కడ అమ్మగారు అరుణ పిల్లలున్నట్లే అమ్మకి తెలుసు, ఇంక నువ్వేం చెప్పకు తలదించుకుని అంది. సరే అని బాచి వెళ్ళిపోయాడు.
ఆమె లోపలికి వెళ్ళిపోయింది. బాచి శేఖరం దగ్గరకు వచ్చాడు. మీరా బాచీని పిలిచి ఏదో చెప్పడం చూశాడు. ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఏమిటి అని బాచీని అడిగాడు. ఒకసారి అక్కయ్య ఇంటికి వెళ్ళొస్తానండి. సైకిల్ మీద తొందరగా వెళ్ళొచ్చిస్తాను. ఏమైనా పనుందా? ఎందుకో తెలుసుకోవాలని ఆతృతతో అడిగాడు శేఖరం. అక్కయ్య ఇంటికి రాలేదని పిన్నిగారు కంగారు పడతారేమోనని అక్కయ్య చెప్పి రమ్మందండి అన్నాడు. చాలా దూరమా? ఇల్లెక్కడో తెలుసుకోవాలని అడిగాడు. కొంచెం దూరమేనండి, సైకిల్ ఉంది. బస్టాండ్ దగ్గర? అంత దూరం కాదులేండి, మా నిమ్మ తోటకి దగ్గరేలేండి. అక్కడన్నీ చేయలేగా, అక్కడ ఇళ్ళేమున్నాయి? ఇల్లు ఎక్కడో వివరంగా తెలుసుకోవాలని అతనికి చాలా కుతూహలంగా ఉంది. అమ్మవారి గుడికి కాస్త దూరంలో 4 ఇళ్ళున్నాయండి. మీరు పొలాలకేసి రానట్టుంది, అక్కడేనండి. సరే వెళ్ళిరా, తొందరగా వచ్చేయి అని బాచీని పంపేశాడు శేఖరం. ఒకసారి బాబుని చూడాలని అతనికి ఎంతగానో ఉంది. బాబు ఎవరో మీరా నోటి మీదుగా తెలుసుకుంది అతనికి నిద్ర పట్టేట్టుగా లేదు. సాయంత్రం 5 గంటలవుతుంది. డాక్టర్ మాధురి వచ్చి మేనకోడల్ని చూడండి అంది నవ్వుతూ. శేఖరం గుమ్మం వరకు వచ్చి లోపల నుంచి మీరా మాట వినబడి ఆగిపోయాడు. మీరా అంటుంది, అరుణ, ఏమిటలా మొహం ముడుచుకున్నావు? నీ కూతుర్ని చూడు. నేనెప్పుడో నీకన్నా ముందే చూసాలే. ఆహా, మరి ముక్కు ఇంత పొట్టిగా ఉంది, గమనించావా? అలాగే బాగుంటుంది. ముగ్గు మీదే ఘాటేమిటి? గిచ్చావా ఆడపిల్ల అని నవ్విన శబ్దం. నిజంగానే మీరా, నువ్వు పెళ్లి చేసుకుని ముందు అబ్బాయిని కనేసి ఉంటే నిజంగా నేను బాధపడి ఉన్నాను. పోనీ ఇప్పుడైనా సరే నీకు పెద్దదైనా నీ కొడుక్కి చేసుకుంటాననే మాట నవ్వుతూ అంటుంది అరుణ. శేఖరం చప్పున శబ్దం కాకుండా అడుగుపెట్టాడు. దించుకున్న మీరా ముఖం ఎర్రగా కందినట్టుగా ఉంది. అరుణ పక్కలో ఉన్న ఇంకా కళ్ళైనా తెరవని తన కూతురికి అప్పుడే మూసిన చేతిని తన చేత్తో బుగ్గకి తాకించుకుని తన్మయంగా కళ్ళు మూసుకుంది. అప్పుడే ఎంత మమకారం! మంచం మీద అలా అరుణ స్థానంలో మీరా, పాప స్థానంలో తెల్లగా బొద్దుగా ఉన్న బాబు కనిపించాడు శేఖరానికి. అరుణ మాట్లాడుతూ ఆగిపోవడంతో మీరా కళ్ళెత్తి అరుణకేసి చూసింది. అరుణ కళ్ళు మూసుకుని కూతురి చెయ్యి చెంపకి ఆనించుకుంది. ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా ఆగిపోయింది. శేఖరం నిలబడిన తీరు చూస్తే అతను వచ్చి చాలాసేపు అయినట్టు, తమ మధ్య జరిగిన మాటలు విన్నట్టుగా అనిపించింది. ఆమె ముఖం నల్లగా కమిలినట్లుగా అయింది. అరుణ కళ్ళు తెరిచి అన్నగారిని చూసి సిగ్గుగా నవ్వింది. తన చేతిలో ఉన్న కూతురి చేతిని నింపాదిగా మార్చింది. శేఖరం మంచం దగ్గరికి వస్తుంటే మీరా పక్కకి తప్పుకుంది. శేఖరం కాసేపు అరుణతో మాట్లాడి, ఇంక మేము వెళ్ళొచ్చా అరుణ? వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అన్నాడు. అలాగే అన్నయ్య. పాపం మీరాకి వేళ భోజనమే లేదు అంది ఆమెకేసి ప్రేమగా చూస్తూ. చూసావా, నేనన్న మాటల్లో అబద్ధం లేదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నేను తిన్నానో లేదో నీకు అక్కర్లేదు అన్నాడు నవ్వుతూ. అరుణ నవ్వింది. శేఖరం మీరాకేసి చూశాడు. గోడలకేసి పరీక్షగా చూస్తుంది. ఇక వెళ్దామా అన్నాడు. ఉలిక్కి పడింది మీరా. రిక్షా పిలవచ్చా అంటూ అరుణకేసి తిరిగాడు. మీరా ఏమీ మాట్లాడకపోవడంతో అరుణే చెప్పింది, పిలు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. బయటికెళ్లిన శేఖరం 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. రిక్షా వచ్చింది అన్నాడు. వెళ్ళి మీరా అంది అరుణ. యాంత్రికంగా కదిలిందామె. మీరా అరుణ పిలిచింది. ఏమిటి అన్నట్టు ఆగి చూసిందామె. ఇలారా అంది అరుణ. ఆమె మంచం దగ్గరగా వచ్చింది. అలా ఉన్నావే మీరా అడిగింది అరుణ. శేఖరం అక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నా? రేపు తొందరగా వచ్చేస్తాలే అని శేఖరం పక్క నుంచి యువతలికి వచ్చేసింది. అరుణతో చెప్పి శేఖరం కూడా వచ్చాడు. మీరా అలా ఉండడానికి కారణం వాళ్ళ మాటలు తను విన్నాడని, తను మీరాని ఉద్దేశించి మాట్లాడడం. శేఖరం మీరా పక్కన ఆగి, రిక్షా అదుగో రా అన్నాడు. ఆమె వచ్చి రిక్షాలో కూర్చుంది. ఇంటికా? మీ ఇంటికా అని అడిగాడు. రిక్షా పక్కకు వచ్చింది. మీరా మాట్లాడలేదు. రిక్షా వాడికి చెప్పాలి, అమ్మగారితో చెప్పి వెళ్తాను. రిక్షా కదిలింది. రిక్షా కన్నా ముందుగా శేఖరం ఇంటికి వెళ్ళాడు. లోపలికొచ్చిన మీరా వెన్ను మీద చేయి వేసి ప్రేమగా అంది శాంతమ్మగారు. చిన్నపిల్లవైనా చాలా సహాయం చేశావమ్మా మీరా. నే చేసిందేముందండి, మీరలా నీరసంగా ఉన్నారే అంది. నేను కట్టెనే ఇక్కడున్నాను, నా ప్రాణం అంతా అక్కడే ఉంది. పోనీ వద్దామా అంటే ఆ కంగారులో నాకు గుండెదడ వస్తే దాన్ని వదిలి నన్ను చూడాలంటారు అని మళ్ళీ వెళదామా? మీరా, మేము వచ్చే వరకు ఉంటావా అంది. అలాగేనమ్మా అంది మీరా. ఈ వేళంతా కాఫీమయం, నాకు టీ కావాలమ్మా అన్నాడు శేఖరం. మీరా లోపలికెళ్ళి టీ చేసి తీసుకొచ్చింది. మీరేం తీసుకుంటారు? శాంతమ్మ గారిని అడిగింది.
ఇప్పుడేం తీసుకోను. నువ్వు తీసుకున్నావా? ఆ అంది. ఎప్పుడు? చెప్పందే. మీరా ఏమీ తీసుకోదని ఆవిడకి తెలుసు. వచ్చే ముందే అరుణ నేను శేఖరం మీరా కేసి చూసి గ్లాస్ కావాలి అన్నాడు. గ్లాస్ తీసుకొచ్చి అతని దగ్గర పెట్టింది. సగం టీ అందులో పోసి అక్కడ పెడుతూ, ఇదిగో నాకిది అక్కర్లేదు అన్నాడు. మీరా తీసుకోలేదు. అలా అతను ఇచ్చింది తీసుకోవడం మీరాకి అనిష్టం, అసలు ఇష్టమే లేదు. నువ్వు తీసుకోచిన బాబు, తను పెట్టుకుంటుంది అంది శాంతమ్మ గారు. ఈవేళ కాఫీలకి లెక్కే లేదు, తీసుకోమను. తీసుకో మీరా అందావిడ. నేను కాసేపు అయినాక పెట్టుకుంటానండి బలవంతంగా అంది మీరా. పెట్టుకున్నా సరే తీసుకో, పొద్దటి నుంచి భోజనం లేదు. మీరా తీసుకునే వరకు శేఖరం తీసుకోలేదు. టెలిగ్రామ్ అందుకుని 3వ నాటికల్లా వచ్చాడు మూర్తి. అరుణ కొడుకు పుడతాడని, తన కూతురే పుడుతుందని పందెం వేసుకున్నారట. ఇంటికొచ్చే దారిలో శేఖరానికి చెప్పాడు మూర్తి. ఏమిటా తొందర, కాఫీ తాగి వెళ్దాం అన్నాడు శేఖరం. మీరా గబగబా కాఫీ కలుపుతుంది. తెలుసున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎదుటికి వెళ్లాలంటే మీరాకి ప్రాణం మీదకొచ్చినట్లుగా ఉంటుంది. మూర్తి తనని చూసి గుర్తుపట్టి అడిగితే, మీరా కాఫీ అక్కడ పెట్టి వచ్చేస్తుంటే మూర్తి శేఖరాన్ని నెమ్మదిగా అడిగాడు. అరుణ స్నేహితురాలనుకుంటా? అవునన్నట్లు తలూపాడు శేఖరం. నీ కూతురు నీ పోలుకేనోయ్ అంది శాంతమ్మ గారు. ఇప్పుడు అలా అన్నావంటే కాఫీ గ్లాస్తోనే పరిగెత్తుతాడు అన్నాడు శేఖరం. మళ్ళీ మూర్తితో అన్నాడు, ముందు కాఫీ కాని. నువ్వేమన్నా అనుకుంటావేమోనని అమ్మ చెప్పట్లేదు కానీ నీ కూతురు రంభ. కాక అన్నాడు మూర్తి గర్వంతో కూడిన సంతోషంతో. ఏం కాకో, ఓ కన్ను చిన్నది, ఓ కన్ను పెద్దది, సొట్టు ముక్కు, మెడ మీద తలకాయ ఉన్న వాడెవడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు, నేనే చేసుకోవాలి అన్నాడు శేఖరం మూర్తి ఆతృత చూసి హాస్యంగా. అంటే నువ్వు మెడ మీద తలకాయ లేనివాడివన్నమాట అన్నాడు మూర్తి. మూర్తి మాటలకి మీరాకి నవ్వొచ్చింది. మేనకోడలే కదా, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అన్నాడు శేఖరం. అంతేలే, ఆఖరికి అది పెద్దదయ్యి నీకు బుద్ధి చెప్పాల్సిందే శాంతమ్మ గారు వెనకాలే అంది. అరుణని 3వ రోజు ఇంటికి తీసుకురావడం కుదరలేదు. అరుణకి టెంపరేచర్ వచ్చింది. మూర్తి 2 రోజులుండి వెళ్ళిపోయాడు. 5వ రోజున అరుణని తీసుకురావడం కుదరలేదు. 7వ రోజున తీసుకురావడం శాంతమ్మ గారికి ఇష్టం లేకపోయింది. ఆ రోజు తెల్లారగట్లనగా వెళ్లిన శేఖరం సాయంత్రం 6 అవుతుండగా కారులో వచ్చాడు, స్వయంగా నడుపుతూ. అంతక్రితమే శాంతమ్మ గారు హాస్పిటల్ నుండి వచ్చింది. మీరా శాంతమ్మ గారు ముందు వరండాలో కూర్చున్నారు. తెల్లబోయి చూస్తున్న తల్లి దగ్గరగా వచ్చి, ఎలాగుందమ్మా, బాగుందా అని అడిగాడు. ఎక్కడ కొన్నావురా, ఎప్పుడు కొన్నావు అందావిడ వరండా మెట్లు దిగుతూ. బాగుందా చెప్పు అన్నాడు. బాగుండకేమ్రా, పొద్దున్న వెళుతూ చెప్పానన్నా చెప్పావు కావు. గంగు లేడు, కొబ్బరికాయ వలవమంటాను అంటూ గంగుల్ని పిలిచింది. అవన్నీ ఎందుకమ్మా, ఇదేం కొత్త కారు కాదు, పాతదే కానీ రంగు వేయించాను. ఏదైనా సరే మన ఇంటికి వచ్చింది, ఇలాంటివి కొన్నప్పుడు పూజ చేయించాలి అని గబగబా కొబ్బరికాయ పురమాయించింది. మీరాని పసుపు కుంకుమ తీసుకురమ్మని, అప్పిని పువ్వులు కోసుకురమ్మని పురమాయించింది. మీరాని చిన్న మాల కట్టమని పురమాయించింది. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. వాళ్ళ కాస్త దూరంలో చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడ్డ శేఖరం తల్లి చేసే హడావిడి, తల్లి చెప్పే ప్రతి పని శ్రద్ధగా చేసే మీరాని చూస్తుంటే అతని కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలెన్నో సినిమా రీళ్లల్లా మెదిలి అతని మనసుని చల్లగా తాకి హృదయం మీద ఎన్నటికీ చెరగరాని విధంగా ముద్ర వేస్తున్నాయి. శాంతమ్మ గారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేసిన మీరా శాంతమ్మ గారు కారుకి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టమనేసరికి నేనా అంది ఉలికిపడ్డట్టుగా. గాలికన్నా తేలిగ్గా ఎక్కడెక్కడో విహరిస్తున్న శేఖరం మనసు యథాస్థానానికి వచ్చింది. అతను లిప్తకాలం ఉలికి పడ్డట్టుగా అయినాడు. శాంతమ్మ గారు ఇలాంటివేమీ చేయదు, ఆవిడకి ఇష్టం ఉండదు. శేఖరం అరుణ కూడా ఏంటమ్మా చాదస్తాం అని అంటుంటారు. అయినా సరే ఆవిడ చేయదు. మీరాకి ఇష్టం లేకపోయినా శాంతమ్మ గారు చెప్పినట్టు చేయక తప్పింది కాదు. కొబ్బరికాయ కొడుతుంటే వినాయకుడు గుళ్ళో గంట గణగణమని వినబడింది. కొబ్బరికాయ కూడా చక్కగా సగానికి పగిలింది. సరిగ్గా సమయానికి గుడిగంట మోగిందండి అన్నాడు గంగులు. ఎవరి మాట ఎలా ఉన్నా శేఖరానికి ఇది శుభసూచకంలాగానే అనిపించింది. హారతి కర్పూరం తేలేదా అడిగింది శాంతమ్మ గారు. లేదన్నట్టు తలూపింది మీరా. బిగుసుకుపోయినట్లుగా నిలబడింది మీరా. శాంతమ్మ గారు లోపలికెళ్ళి హారతి కర్పూరం తీసుకొచ్చి మీరాకి ఇచ్చింది. మీరా హారతి చూపించి వచ్చేస్తుంటే ఉండు రాకు అని శేఖరంతో ఒకసారి నడవరా అంది. ఎందుకమ్మా చాదస్తాం అని అనలేదు శేఖరం. వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. హారతి బళ్ళంతో తల వంచుకొని ముళ్ల మీద నిలబడినట్లుగా నిలబడింది మీరా.
మీరా మెడ వరకు వచ్చి శేఖరం చూపులు అక్కడ ఆగిపోయాయి. మీరా ముఖం కేసి చూస్తే ఆమె చూపులు ఎలా ఉంటాయో అతను ఊహించుకోగలడు. వాటిని ఎదుర్కొని ఈ కాస్త సంతోషాన్ని పాడు చేసుకోవాలి అనిపించలేదు అతనికి. కారు ముందుకు కదిలి మీరా పక్క నుంచి దూసుకుపోయింది. మీరా ఎపిసోడ్ 11 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.